లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఏంటి ఇప్పుడు డ్రగ్స్ కేసు కంటే ముందు ఇంకొక కేసు కూడా అయిందా లావణ్య మీద? ఎవరు? అది కూడా మళ్ళీ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ పెట్టిన కంప్లైంట్. అది నార్సింగి పిఎస్ లో. నార్సింగి పిఎస్ లో ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్ కి సంబంధించి పెట్టింది, ఆల్రెడీ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ లావణ్య మీద పెట్టింది. సో బేసికలీ అంటే జీవితం అంతా ఈ కేసులు పెట్టుకోవడం, వాళ్ళ మీద పెట్టడం, వీళ్ళ మీద పెట్టడం, వాళ్ళు ఈవిడి మీద పెట్టడం, జీవితం అంతా ఈ కేసులతోనే అలా మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట. లా చేయక్కర్లా, ఇలాగే మంచి చట్టం మీద పట్టు వస్తుంది అనమాట. సో కంప్లైంట్ ఎలా పెట్టాలి, ఓకే. అండ్ అలాగే దీంట్లో ఏమవుతారంటే ఇప్పుడు ఒక దొంగ ఎవరన్నా ఉన్నా అనుకోండి, దొంగను పట్టుకుని పోలీసులు తీసుకెళ్ళారు అనుకోండి, ఇనిషియల్ గా పట్టుకున్నప్పుడు వాడిని గట్టిగా ముడ్డుషి అంటారు. తర్వాత వాడిని తీసుకెళ్లి కోర్టుకి తీసుకెళ్తాడు, జైల్లో పెడతాడు, సరే మానవత దృక్పథంతో వాడికి అన్నం పెడతారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. తర్వాత వీళ్ళు మెల్లగా ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఇనిషియల్ గా ఏదైనా కూడా అలా ఏదో రకంగా అక్కడ పోలీస్ సర్కిల్లో కూడా ఫ్రెండ్స్ ఏర్పడతారు. మరి కొంతమంది ప్రలోభ పడితే వాళ్ళని ఏ రకంగా వాడవచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కొన్ని కాల్స్ లో చాలా క్లియర్ కట్ గా ఎవరో పోలీస్ ఆఫీసర్ వీడికి సహకరిస్తున్నారు అన్నట్టుగా మనకి ఆ కాల్ ఎవరు మస్తాన్ సాయి చెప్పిన కాల్. ఆ మస్తాన్ సాయి చెప్పిన నెక్స్ట్ రోజే ఆయన అరెస్ట్ అయిపోయి, ఇది డౌట్లకి తావిచ్చేది కదా. ఓకే, పోలీస్ ఆఫీసర్స్ కి ఏం అవసరం ఉంటుంది లావణ్య లాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడానికి? మీరే చెప్పాలి. నేను ఎలా చెప్తాను? నాకు మాత్రం ఏం తెలుసు? పోలీసులు అంతా ఖాళీగా ఉండరు, పైగా మరి తన రిలేషన్స్ ఏంటి అనేది కూడా మనకు తెలియదు. అంటే ఇప్పుడు పైగా ఎన్ని కేసుల్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ వస్తారా? పోలీసులు కనిపించని నాలుగు సింహం లాగా నీతి నిజాయితీ పాటించారు కదా. కొంతమంది ఉంటారు, కొంతమంది డబ్బుల కోసము, కొంతమంది ఇంకో వెయిట్ కోసము, మనకు తెలీదు ఏ రకంగా ప్రలోభ పడతారో తెలీదు. ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, వీ డోంట్ నో. బట్ మస్తాన్ సాయి చెప్పింది అయితే మాత్రం అది. ఇక్కడ 2-3 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటంటే లావణ్య ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ అయ్యి తర్వాత మార్చిలో బయటకు వచ్చింది. 45 డేస్ తను జైల్లో ఉండడం అనేది జరిగింది. అప్పుడు కూడా మస్తాన్ సాయి నాకు హెల్ప్ చేశాడు, నేనే నా డబ్బులతో ఖర్చు పెట్టుకొని వచ్చాను, రాజ్ నాకు ఎక్కడ హెల్ప్ చేయలేదు అంది. ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్న మస్తాన్ సాయి కూడా లావణ్యకి కాల్ చేసినట్టుగా ఏవో మెసేజ్లు నేను అవి చూశానమాట. మరి ఇంత బాండింగ్ ఉండి వీళ్ళతోటి డ్రగ్స్ కి సంబంధించి ఇంత నడుస్తుంది, మళ్ళీ రాస్తారు నాకు కావాలి, మేమిద్దరం లివింగ్ లో ఉన్నాం, నా సంసారం, పైగా లావణ్య మళ్ళీ మస్తాన్ సాయి ఆవిడ ఎందుకు అలా చేస్తుందో మీరు ఆవిడని అడగాలి యాక్చువల్లీ. ఓకే, లేదు ఒక రోజు ఒక మాట, ఇంకో రోజు ఒక మాట, ఇదే నడుస్తూ ఉంటదమ్మా అది. సో దయచేసి అదేంటున్నాను, మీరు అడగండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఇట్లాంటి బూతులు ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయకండి. నేను అనేది అదే. లేదు, ఖచ్చితంగా అలాంటివి మేము ఎప్పుడో రిలీజ్ చేసి ఉండేవాళ్ళం కదా. తన వీడియో ఇన్ని రోజులు మీరు ఎందుకు వేయలేదంటే దాంట్లో అలాంటి మాటలు ఉన్నాయి కాబట్టి మేము కూడా వేయలేదు. ఇంకొకటి ఏంటంటే మరి చింటూతో మీకు ఎక్స్క్యూజ్ ఏముంటదంటే, అయ్యో లైవ్ కదండి వచ్చేసినాయి కదా, తర్వాత కావాలంటే తర్వాత ఎడిట్ చేయాలి కదా, తర్వాత అసలు ఇట్లాంటి వాళ్ళతోటి లైవ్ పెట్టడం అనేది ఫస్ట్ తప్పు. లైవ్ పెడితే ఇట్లాంటి బూతులు వస్తాయని తెలిసి కూడా, ఆల్రెడీ ఇంతకుముందు ఇంత రికార్డు ఉందని తెలిసి కూడా మీరు చేస్తున్నారంటే మీ ఛానల్ కి విచక్షణ లేదా, లేకపోతే ఉన్నా కూడా ఇదేదో మనకి రీటైలింగ్ వస్తాయని చెప్పి అలా పెడతారనే డౌట్ కూడా వస్తుంది ఎవరికైనా. అలా ఏం ఉండదులేండి, మేము కూడా ఏంటంటే అంత మాట్లాడుతుంది తెలుస్తుంది, ముందే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా ఆమె మాట్లాడుతుంది. ఇంతకుముందు ఇంటర్వ్యూలో చూసారు, అంతకుముందు ఇంటర్వ్యూలో ఆ భాష చూసారు, వరుస పెట్టి ఈ ఇంటర్వ్యూలో జరుగుతున్నా కూడా ఓహో ఇవాళ ఈవిడ పొద్దునే లేచి చాలా చక్కగా మారిపోయి మొత్తం మంచి లాంగ్వేజ్ మాట్లాడుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అది కరెక్ట్. అయితే చింటూ అనే వ్యక్తి మీకు తెలుసు అన్నారు కదా, మరి ఎప్పుడైనా అడిగారా వీళ్ళిద్దరికి సంబంధించి ఆడియో రికార్డు బయటకు వచ్చిన తర్వాత గానీ ఏదైనా? అదే అంటున్నాను, ఎందుకు బయట పెట్టుంటాడు. ఇప్పుడు అతను రికార్డ్ చేసుకున్న కాల్, మరి అతను కాకపోతే ఇంకెవరు బయట పెడతారు? అతను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏదో రకంగా బయట పెట్టుండొచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి రికార్డ్ చేసుకున్న కాల్, మస్తాన్ సాయి ఇంకెవరు త్రూ అయినా సరే బయట పెట్టుండొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది? తనకి ఒక వైఫ్ ఉంది, నాకు తెలిసి రాజ్ తరుణ్ ఇంట్లో వాళ్ళిద్దరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చింటూ అంటే యునిత్ రెడ్డి అలియాస్ ఆయన భార్య కలిసి రాజ్ తరుణ్ ఇంట్లో ఉన్నారు, 2-3 నెలల్లో ఉన్నారు అని చెప్పేసి నేను విన్నాను నేను. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయింది ఆడియో రికార్డ్స్ వీటన్నిటితోటి? అసలు అవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు. ఆయన ఆలోచించాడు ఆ విషయం, యాక్చువల్లీ రేపో ఎల్లుండో ఇది నాగమేడకు కూడా చుట్టుకుంటది అని చింటూ ఆలోచించాడు కాబట్టి ఆ కాల్ రికార్డ్ బయటకు వదిలేడని నా డౌట్. ఎందుకంటే ఆ కాల్ రికార్డులో క్లియర్ కట్గా ఆవిడకి సంబంధించిన డీటెయిల్స్, వీళ్ళకి సంబంధించిన రిలేషన్, ఇతనికి ఆవిడకి ముందుగానే ఈ చింటూ అనే అతనికి పెళ్ళయింది అనే విషయం ఆవిడికి తెలుసు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు.
అయినా కూడా ఆవిడ ఇష్టపడి అతనితో ఉండడానికి ఉన్నట్టుగా మనకి ఆవిడ మాటల్లో మనకి అర్థమవుతుంది. అవును. సో ఇదంతా ఏం చెప్తుంది, రేపు ఒకవేళ చింటూ మీద రేప్ కేసు పెడితే అది ఉమ్, చెల్లదు. ఉమ్, ఎందుకంటే ఇదిగోండి కాలు, అవును. ఇష్టపడే తను నా విషయం తెలిసే ఉంది. ఇప్పుడు అంత చేసి ఇవాళ ఇప్పుడు మస్తాన్ సాయి మీద పెట్టినట్టు పెట్టకుండా ఉమ్. ముందుగానే జాగ్రత్త చర్యలు. ఆ కాల్ ఎవరు రికార్డ్ చేసి ఉంటారు? లావణ్యనా డౌట్ అలియాస్ చింటూయే, ఈయన చింటూయే. చింటూయే చేస్తాడా? ఎందుకంటే చాలా క్లియర్ గా చింటూ వాయిస్ ఎక్కువగా ఉంటుంది అట్లా. అవును రికార్డ్ అవును చేసే అవును. వాళ్ళ వాయిస్ ఎక్కువ వినబడుతుంది. చాలా ఓకే. సింపుల్ లాజిక్ అది. సో చింటూ రికార్డ్ చేశాడు. మరి అండ్ ఎందుకంత తను క్లెయిమ్ చేసుకున్నాడు నీకు నాకు రిలేషన్ ఉందనే విషయాన్ని? ఒకవేళ రేపు అదే అంటున్నాను, అదే ఒకవేళ నాకు. తను కూడా ఇలా మస్తాన్ సాయి మీద ఫాల్స్ కేసు పెట్టినట్టు చింటూ మీద కూడా రేపు ఫాల్స్ కేసు పెట్టచ్చు. ఉమ్, ఆల్రెడీ పెట్టిందిట. ఓకే. ఆ, మళ్ళీ యూనిత్ రెడ్డి మీద కూడా కేసు అయిందా? చాలా రోజుల క్రితం పెట్టిందని చెప్పి షఫీ రికార్డులో మనకి బయటకు వచ్చింది అది. ఉమ్. ఇది షీ టీమ్స్ లో పెట్టిన కేసట. అయితే దానికి వారికి ఎఫ్ఐఆర్ దొరకదు అంతే. ఈ షఫీ ఎవరు? మస్తాన్కి తనకి ఏంటి రిలేషన్? షఫీ, మస్తాన్ సాయి, చింటూ, లావణ్య వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఒకప్పుడు. ఓకే, ఈవిడ ఉమ్, పెట్టే బాధలు తట్టుకోలేక ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఈవిడ ఉమ్. ఏం చెప్తుంది, లేదు లేదు మేము అందరం ఫ్రెండ్స్, మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ కలిసిపోతాం. ఆ, ఏం మీరు ఫ్రెండ్స్? కొట్టుకునే ఇంత ఫిజికల్ రిలేషన్స్ కూడా నడుస్తూ ఫ్రెండ్షిప్ అంటారా వీటిని? మల్టిపుల్ అది వేరే రిలేషన్స్ ప్రపంచం, కనిపిస్తున్నాయి. వాళ్ళకి వేరే చట్టాలు ఉండాలి, వేరే మీడియాలు ఉండాలి. అవన్నీ ఇక్కడ కూర్చి వాళ్ళ న్యాయం మనకు అర్థం కావట్లేదు. ఉమ్, మనం వాళ్ళకి చేసేది వాళ్ళు ఇట్లా తప్పు సంసారాలు అది ఉమ్, ఇంకొకళ్ళని రాజ్ తరుణ్ మొగుడు అంటూ ఇంకొకరితో ఇట్లా ఉమ్, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం తప్పమ్మా అని చెప్పి అందరికి అనిపిస్తుంది. ఉమ్, కానీ ఆవిడ న్యాయం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఉమ్, ఆ న్యాయం అర్థం చేసుకునే వాళ్ళు, ఇది కరెక్ట్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. ఆ ఉమ్. ప్రపంచం వేరే ఉందో నాకు తెలియదు. అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అయితే వీళ్ళందరి మీటింగ్ పాయింట్ మీరన్న విల్లా నంబర్ 13 ఉమ్. అది రాజ్ తరుణ్ ఇల్లు. ఉమ్. అక్కడే డ్రగ్స్ తీసుకోవడం అనేది, అక్కడే ఎంజాయ్మెంట్, అక్కడే ఈ రిలేషన్స్ అనేవి, ప్రీతి, ఉదయ్, ఈ షఫీ, ఈ క్యారెక్టర్స్ అన్ని అక్కడక్కడే తిరిగాయి. మరి రాజ్ తరుణ్ ఇంట్లో ఇంత జరుగుతున్నప్పుడు, డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కూడా అంత జరుగుతున్నప్పుడు రాజ్ అక్కడే ఉన్నాడుగా, అతనికి తెలీదా? తెలియదుగా. డ్రగ్స్ తెలుసు, విషయం కూడా? తను తెలుసు అని చెప్పాడు ఒక దాంట్లో. కాకపోతే పాయింట్ ఏంటంటే రాజు పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోతాడు, ఉమ్, రాత్రి ఎప్పుడో వస్తాడు. ఈ లోపల ఇక్కడ రింబోలా రింబోలా రింబోలా. ఆ తర్వాత వచ్చినప్పుడు ఆ మత్తులో ఈయన 4 బూతులు తిట్టడం, తనడము, ఉమ్, అవార్డులు వేసి తల పగల కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఉమ్, సో ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత, కోటింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కామ్గా వెళ్ళి పడుకుంటాడు. ఉమ్, బట్ ఏ రోజు మీరు బాధ్యతమైన మనిషిగా ఎందుకు పోలీసులకు చెప్పలేదు అని చెప్పి అడిగితే, ఇగో ఇవాళ జరిగింది ఆ రోజే జరిగేది, నాకు ఉమ్, సన్మానం, ఇలా బ్లాక్మెయిల్ చేయడం, కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు, ఎందుకు ఉమ్. వచ్చిన గోల, నా బతుకు నేను బతుకుతాను అని చెప్పి 2021 నుంచి మొన్నటి వరకు ఇదంతా నడుస్తున్నప్పుడు రాజ్ ఎందుకు బయటపడలేదు? లావణ్య వచ్చేసి కంప్లైంట్ చేసే వరకు కూడా ఇవన్నీ ఎందుకు బయటికి రాలేదు? అదే మన ఇప్పుడు రాజు అందరూ కూడా అంత ఉమ్, టైం ఉండదు ఎవరికి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఉమ్, ఏ పని పాట లేని వాళ్ళకి ఇదే పని ఉంటుంది కొంతమందికి. ఉమ్, ఇదే కేసులు పెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇదే పని అయిపోతుంది ఉమ్, కొంతమందికి. సో రాజుకి ఏ రోజు అంత తీరిక లేదు. వరుస పెట్టి షూటింగ్ ఇప్పుడు మీరు గమనిస్తే లాస్ట్ వీక్లో ఒక 2-3 ఉమ్. రోజుల్లోనే 2 సినిమాలు రిలీజ్ అయినాయి ఆ, బ్యాక్ టు ఆ. బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ఇంకో సినిమా రెడీగా భలే ఉంది. ఉన్నాడే అని ఆ, ఏదో సినిమా. అది ఆ అబ్బాయిని చూస్తే నిజంగానే భలే ఉన్నాడే అని అనిపిస్తది. కానీ పాపం పర్సనల్ లైఫ్ మాత్రం చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నట్టయితే అవును. ఇదంతా చూస్తే అర్థమవుతుంది. అయితే మరి ఇప్పుడు రాస్తాను ఇంకొక విషయం, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మరి మాల్వీతో అఫైర్ అనేది మీకేమన్నా ఐడియా ఉందా? నిజమేనా లావణ్య? అందుకే నేను అతని మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, మోసం చేశాడు నన్ను అని మోసమే అంటుంది ఉందమ్మా. కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఉంది అనుకుంటే ఈవిడకి ఉమ్, ఏ అధికారం ఉంది? ఈవిడ 2.5 ఏళ్ళ నుంచే లేనని చెప్తుంది. ఉమ్, అప్పుడే మూవ్ ఆన్ అయిపోయింది. మరి నేను మూవ్ ఆన్ అయిపోయినా కూడా నువ్వు మూసుకొని ఉండాలి, నువ్వు ఎవరితో పోవాలి అనే అర్హత ఈవిడికి ఎట్లా ఉంటుంది? ఉమ్, తప్పు కదా. అదే నేను చెప్పేది, ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు, అది మీరు రాస్తే అడిగితే తెలుస్తుంది. బట్ ఒకవేళ ఉన్నా కూడా తప్పలేదు అంటున్నాను. ఎందుకు ఉమ్, అంటే ఈవిడ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయి, ఉమ్, ఇప్పుడు 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, నువ్వు ఉన్నావు 20 ఏళ్ళు రిలేషన్లో. ఉమ్, సరే నీకేదో నచ్చిందో నచ్చలేదో నువ్వు వెళ్ళిపోయావు. ఉమ్. వెళ్ళిపోయినప్పుడు సరే నువ్వు వెళ్ళిపోయావు కదా అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లేదు లేదు మనం 20 ఏళ్ళు ఉన్నాం కదా, అదంతా గుర్తురాట్లేదు, ఇప్పుడు రా నువ్వు మళ్ళీ వెనక్కి రా అంటే అది కుదరదు. ఉమ్. అది